ఆల్ ఎట్లున్నారంతా? సో నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, చూస్తూనే నేనైతే ఐదో వారంలోకి వచ్చేసిన అనమాట, సప్త శనివారాలలో. సో ఐదో వారం కూడా పూజ చాలా బాగా అయ్యింది, మంచిగా చేసుకున్నాను. ఇక్కడ స్వామివారికి కనిపిస్తున్నాయి కదా రోజ్ పువ్వులు, పింక్ కలర్ పైన, మిడిల్లో పింక్, మళ్ళీ సైడ్స్కి పింక్, మళ్ళీ కింద ఉన్న మందార ఫ్లవరు, ఇవన్నీ మా చెట్టుకి అయినాయి అన్నమాట. ఎవ్రీ వీక్ కూడా ఇట్లా చాలా పూలు అయితే వస్తున్నాయి. చాలామంది చెట్లకి ఫ్లవర్స్ అయితే తెంపకుండా అలానే వదిలేస్తారు. ఇంకా మంచి టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్లో చాలా పూలు, చాలా బంచెస్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది వాళ్ళకి, కానీ చెట్లకే వదిలేస్తారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. మనం ఎంతో కష్టపడి వాటికి ఎన్నో పోషకాలు అవి ఇవి ఇచ్చి మనము ఫ్లవరింగ్ అనేది తెచ్చుకుంటాం కదా, చెట్లకు అలానే వదిలేసి అవి వాడిపోతే నాకైతే బాధ అనిపిస్తుంది అనమాట. అవే ఫ్లవర్ అయినాక తెచ్చి దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. దేవుడికి పెట్టినా కూడా అందంగానే ఉంటాయి, మళ్ళీ మన తల్లో పెట్టుకున్నా కూడా పూలు అందంగానే ఉంటాయి. చాలామంది ఎందుకు అట్లా చెట్లకి పెట్టే వాడగొడతారో నాకైతే అర్థం కాదు. బాధ అనిపిస్తుంది అట్లా చెట్లకే ఉండి వాడిపోతే. అంటే మనం అంత కష్టపడి పెంచినందుకు అది యూజ్ అవ్వాలి కదా, దేనికో దానికి యూజ్ అవ్వాలి కదా. దేవుడికి పెడితే కూడా, ఫోటోలకు పెడితే కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. నాకైతే ఇట్లనే ఇష్టం అన్నమాట, దేవుడికి పెట్టడమే ఇష్టము. అంటే నా దగ్గర అంత బంచెస్ ఫ్లవరింగ్ రాదు కాబట్టి వచ్చిన కొన్ని పూలను దేవుడికైతే పెట్టేస్తానన్నమాట. ఇంకా నేను పూజ చేయని టైంలో అయితే మా చెట్లకైన పూలు అయితే ఇంకా అట్లా వేస్ట్గా ఎందుకు వదిలేయడం అని చెప్పేసి వేరే వాళ్ళనైతే తెంపుకొని పూజకి యూజ్ చేసుకోమని చెప్తాను. ఇంకా వాళ్ళు పూజకాన్ని తెంపుకొని వెళ్తారనమాట. అట్లా హ్యాపీ అనిపిస్తుంది. మనమన్నా యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళన్నా యూజ్ చేయాలి, అట్లా అయితే ఏమనిపించదు. నాకైతే నచ్చదు అనమాట, చెట్లకు అట్లానే వదిలేసి వాటిని వాడగొడితే నాకు నచ్చదు. సో ఇట్లా ఈ వారం కూడా పూజ అయితే మంచిగా అయింది. పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి, గడపలు కడిగి, జాజలకి ముగ్గులు పెట్టి ఇంకంతా పనులు చేసుకునేసరికి నల్ల అయితే రాలేదన్నమాట ఈరోజు మాకు. అంటే ఈరోజు నల్లు వచ్చే డేనే, కాకపోతే ఇంకా రోజు రాలేదన్నమాట. టెన్షన్ నల్లు ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి. కరెక్ట్ పూజ చేసే టైంకి అయితే నల్లు వచ్చిందనమాట. ఇంకా హడావుడి అయిపోయింది ఈ వారము. చాలా టెన్షన్ పడ్డా, లేట్ అయిపోతుందేమో పూజకి అని చెప్పేసి ఇంకా అట్లానే ఇంకా వాటర్ పడుతూ కొన్ని పూజ పనులు చేసుకుంటూ పూజ అయితే చేసేసిన అనమాట. ఫస్ట్ పైన అయితే దీపం పెట్టేస్తాను. పైన దీపం పెట్టేసిన తర్వాత ఇంకా కింద పూజ పని అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఈ వారం కూడా సేమ్ వడపప్పు, పానకము, నల్ల ద్రాక్ష, నువ్వుల చిమ్మి ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసేటట్టు చేస్తున్నాను అనమాట. నాకు ఇవి చేయడం ఈజీగానే అనిపిస్తుంది, అందుకనే నేను రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట. సో ఇవన్నీ కంపల్సరీ పెట్టాలని అయితే ఏం కాదు, ఆల్రెడీ చెప్పాను కదా. ఓన్లీ కొబ్బరికాయ, బనానాస్ ఉంటే సరిపోతుంది. మీ ఓపిక, మీ ఇష్టం అన్నమాట. మీకు ఓపిక ఉంటే ఇవన్నీ తెచ్చుకొని మీరు చేయగలుగుతాము అని అంటే రెగ్యులర్గా 7 వారాలు కూడా మేము చేయగలుగుతాము అనుకుంటే చేయండి. లేదు అంటే జస్ట్ ఒక కొబ్బరికాయ, బనానా పెట్టి కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా ఈ వారం పూజ కూడా మంచిగా అయితే చేసుకున్నాను. నల్ల కోసం ఒకటే, వాటర్ కోసం ఒకటే టెన్షన్ అయ్యింది, కొంచెం హడావుడి అయ్యిందనమాట. పూజ చేస్తూ సేమ్ టైము అప్పుడే నల్ల రావడము, అది పిండి దీపాలు చేసుకుంటూ అక్కడ కొన్ని వాటర్ నింపుకుంటూ అట్లా మేనేజ్ చేసుకున్నాను. సో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందనమాట. సో చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి పూజలు చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చాలామందికి, చేయాలి అంటే కష్టమేమో అని అనుకుంటారు, కానీ అంత కష్టం ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగానే అయిపోతుంది. మెయిన్ మనకి ఉండాలి అన్నమాట, పూజ చేయాలి అని ఇష్టము ఉంటే ఇంకా
మనం ఈజీగా చేసుకోగలుగుతాం అన్నమాట. ఏదైనా కూడా మన పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్లా అని బలవంతంగా కూడా చేయకండి. చేయగలుగుతాము, మాకు ఓపిక ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రమే పూజలు చేసుకోండి అన్నమాట. చేయలేక ఓపిక లేక సగం సగం చేసి వదిలేస్తే బాగుండదు కదా. సో మీకు ఓపిక ఉంది, చేయగలుగుతాము అనుకునే వాళ్ళైతే మంచిగా పూజలు చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వారం నా పూజ ఇలా అయితే జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. 5వ వారం కూడా చాలా సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. ఆ వెంకటేశ్వర రెడ్డి ఆశీర్వాదాలు మీ అందరి పైన ఉండాలి, నా పైన ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.